ఏ సర్వే చూసినా జగన్మోహన్ రెడ్డికే ఆధిక్యం కనపడుతోంది. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా సర్వే చేసినా, తెలుగుదేశం పార్టీ సొంతంగా ఇంటర్నల్ గా సర్వేలు చేయించుకున్నా, లేదా ఇండివిజువల్ సర్వేలు చేసినా, న్యూట్రల్ గా ఉన్న వ్యక్తులు సర్వేలు చేసినా, వైసీపీ సర్వేలు నిర్వహించినా అన్నిట్లోనూ జగన్మోహన్ రెడ్డికి ఆధిక్యం కనిపిస్తోంది. రాయలసీమలో స్పష్టంగా వేవ్ కనిపిస్తోంది. వైసీపీ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. గ్రాఫ్ పెరిగింది. అదే విధంగా ఉత్తరాంధ్రలో కూడా వైసీపీకే పాజిటివ్ గా కనిపిస్తోంది. ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ప్రధానంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశం ఉత్తరాంధ్రలో ప్రభావం చూపుతోంది. అదేవిధంగా బల్క్ డ్రగ్ పరిశ్రమకు సంబంధించిన ఇష్యూ ప్రభావం చూపుతోంది. ఆ తర్వాత మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం రాష్ట్రంలో తీవ్ర ప్రభావం చూపుతోంది. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు నష్టం జరుగుతుందన్న అంశాన్ని, ఆ నరేటివ్ ను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు, ఎస్టాబ్లిష్ చేశారు. ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి వాదంతో కన్విన్స్ అయ్యారు. ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి వాదంతో ఏకీభవించారు. అందుకే అంశం పైన ప్రజలు తెలుగుదేశం కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ మెడికల్ కాలేజీలను నిర్వహించడానికి ప్రైవేటు వ్యక్తులు ముందుకు రావడం లేదు. ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత వారికి అర్థమైంది కాబట్టి వారు ముందుకు రావడం లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి వార్నింగులు మాత్రమే పనిచేయలేదు. ప్రజల్లో ఉన్నటువంటి ఆగ్రహం కూడా ఆ ప్రైవేటు వ్యక్తులకు, పెట్టుబడిదారులకు అర్థమైంది. ఈ అర్థమైన క్రమంలోనే వారు ఈ టెండర్లకు దూరంగా ఉంటున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ గుర్తించలేకపోతోంది. అదేవిధంగా రైతుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. అన్ని ప్రాంతాల్లోనూ ఆయా పంటలకు సంబంధించి రైతులకు మద్దతు ధర ప్రభుత్వం కల్పించడంలో విఫలమైంది. అదేవిధంగా తుఫాను సందర్భంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. ఎరువులు తక్కువ ధరకు అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నారు, వాటిని అడ్డుకోలేకపోయింది. తద్వారా ప్రజలు అధిక ధరలు కొనుగోలు చేయాల్సి వచ్చింది. అప్పుల పాలవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరోవైపు పంట దిగుబడి తగ్గింది. అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం, ఇవన్నీ కూడా ప్రజలపైన, రైతులపైన ముఖ్యంగా ముప్పేట దాడి చేశాయి. దాడి చేసిన నేపథ్యంలో రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోలేకపోతోంది. అదేవిధంగా నిరుద్యోగుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత అని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చింది. మహిళలకు ప్రతి నెల 1500 ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీలన్నీ కూడా గాల్లోకి వెళ్ళిపోయాయి. ఈ హామీలను పట్టించుకునే నాతుడు లేదు. ఈ హామీని పట్టించుకోలేకపోవడం, ఈ హామీలపైన ప్రశ్నించిన వారిపైన ఎదురుదాడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత పెరిగింది. అదేవిధంగా ఉద్యోగుల విషయంలో ప్రతి నెల 1వ తేదీ జీతం ఇస్తారన్నారు. 1 నెల 2 నెలలు ఇచ్చారు. ఆ తర్వాత చరమామూలు అన్నట్టుగా ఏ రోజు కూడా టెన్షన్గా టైంకు ఇవ్వడం లేదు. అదేవిధంగా ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి డిఏలు సక్రమంగా ఇవ్వడం లేదు. ఇలా అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి మొదలైంది. 1-2 సంక్షేమ పథకాలమైన మాత్రమే ప్రజల్లో కొంత సానుకూలత ఉంది. అంతేగాని పూర్తి స్థాయిలో మిగిలిన పథకాలపైన వ్యతిరేకత ఉంది. పూర్తి స్థాయిలో మిగిలిన అంశాలపైన ప్రజల్లో వ్యతిరేకత ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డికి ఏ సర్వే చూసినా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నటువంటి క్రమంలో పని దినాలు 100 నుంచి 125 పెంచినప్పటికీ ఇందులో ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పూర్తి స్థాయి నిధులను ఇవ్వకుండా ఇందులో రాష్ట్రాన్ని 40% భరించాలని నిర్ణయం తీసుకోవడం రాష్ట్రాల మీద భారం పడుతుంది. భారం పడితే రాష్ట్రాలు వాటిని సక్రమంగా అమలు చేయలేవు. రాష్ట్రాలు సక్రమంగా అమలు చేయకపోతే రాష్ట్రాలపైన ప్రజలకు వ్యతిరేకత వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది తీవ్ర ప్రభావం చూపే అంశం. ఈ అంశం పైన వైసీపీ భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమించబోతోంది. ఇలా వైసీపీ చేపట్టబోయే ఉద్యమాల కారణంగా, వైసీపీ తీసుకుంటున్నటువంటి అంశాల కారణంగా ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరుగుతోంది. ప్రజల్లో ప్రభుత్వం పైన అసంతృప్తి పెరుగుతోంది. అందుకే ఏ సర్వే చూసినా ప్రభుత్వం పైన నెగిటివ్ గా ఉంటుంది, వైసీపీకి పాజిటివ్ గా ఉంటుంది. వైసీపీ గ్రాఫ్ పెరుగుతోంది. సామాజిక వర్గాల వారీగా కూడా క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ లో ఒక స్పష్టమైన విభజన కనిపిస్తోంది. గత ఎన్నికల్లో కాపులు తెలుగుదేశం కూటమికి గంపగుత్తగా పట్టం కట్టారు. కానీ ఇప్పుడు వారిలో కూడా స్పష్టమైనటువంటి తేడా కనిపిస్తోంది, విభజన కనిపిస్తోంది, మార్పు కనిపిస్తోంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో న్యాయం జరగదనే ఒక అభిప్రాయం ఏర్పడింది. అందుకే కాపుల్లో కూడా స్పష్టమైన విభజన, మార్పు కనిపిస్తోంది. అదేవిధంగా బీసీలు దూరం అవుతున్నారు, ఎస్సీలు దూరం అవుతున్నారు, ఎస్టీలు దూరం అవుతున్నారు, మైనార్టీలు దూరం అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించకపోవడమే ఇక్కడ ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తికి, ఆగ్రహానికి కారణమవుతోంది. బీజేపీ అండ లేకుండా రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో 5 ఏళ్ల పాటు ఉండగలదు. అయినప్పటికీ నరేంద్ర మోదీ అంటే చంద్రబాబు నాయుడుకున్న భయం కారణంగా నరేంద్ర మోదీ ఏం చేసినా కూడా చంద్రబాబు నాయుడు ప్రశ్నించడం లేదు, మాట్లాడడం లేదు.
గంగిరెద్దులాగా తల ఊపుతున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీకి ఏ సర్వే చూసినా కూడా పాజిటివ్గా ఉంది, తెలుగుదేశం పార్టీకి పూర్తిగా నెగిటివ్గా ఉంది. వైసీపీ చాలా కీలక అంశాలపైన కూడా చాలా స్పష్టమైన అభిప్రాయాన్ని ప్రకటించింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంశంలో కూడా ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ఉండాలని చెప్పింది. ప్రజలు వ్యతిరేకించే వాటికి తాము కూడా వ్యతిరేకమని చెప్పింది. తమకు ప్రత్యేకంగా ఎలాంటి అభిప్రాయం లేదు, ప్రజల అభిప్రాయమే తమ అభిప్రాయం అంటూ స్పష్టంగా వైసీపీ ఒక రాజకీయ పార్టీగా, ఒక ప్రతిపక్ష పార్టీగా తన వాయిస్ ను వినిపించింది. అదేవిధంగా ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చడం కూడా, రాష్ట్రాలపైన ఆర్థిక భారం వేయడం పైన కూడా వైసీపీ స్పష్టమైన విధానం ప్రకటించింది. ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశం పైన తాము ఖచ్చితంగా మాట్లాడతాము, అంశాలను వ్యతిరేకిస్తాము, ఆ అంశాలపైన మార్చుకోవాలని కూడా ప్రభుత్వానికి అభ్యర్థిస్తామని వైసీపీ అనేక సార్లు కూడా స్పష్టం చేసింది. ఇదే అంశాన్ని ప్రజల్లో కూడా తీసుకువెళ్ళబోతుంది. ఇలా వైసీపీ చాలా స్పష్టంగా ప్రజల వైపు నుంచి మాట్లాడుతోంది, ప్రజల కోణంలో మాట్లాడుతోంది, ప్రజల వెంట నిలబడి మాట్లాడుతోంది, ప్రజలకు అండగా నిలబడుతోంది. ఇదే వైసీపీకి ప్రజల్లో పాజిటివ్ రెస్పాన్స్ తీసుకొస్తోంది అన్నది చాలా సర్వేలు చూసినప్పుడు మనకు అర్థమయ్యేటువంటి అంశం.